సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి షాపుల్లోకి నీళ్లు వచ్చిన ప్రాంతాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పెండింగ్ డ్రైనేజీ పనులు ఆలస్యం వల్లే రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లు షాపుల్లోకి నీళ్లు వచ్చాయని తెలిపారు. స్థానిక నాయకులు అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాల వద్ద నాళాలను కల్వర్ట్లను పరిశీలించారు. పాత డ్రైనేజీ నాళాలు మూసుకుపోవడం, జాతీయ రహదారి పనుల్లో డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించారు. డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారి అధికారులను, మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. పట్టణంలో వర్షం కురిసినప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండటానికి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం సమీపిస్తూ ఉండటంతో పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలో పనులను వేగవంతం చేయాలి. స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరాయి బాధపడుతూ ఉన్నాం. అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కల్వర్ట్ దగ్గర ఇద్దరు మనుషులు, అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం. ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు, అక్కడ కూడా పనులు శురువైనాయి. దాంతోపాటుగా ఈ పందిళ్ళ బ్రిడ్జ్ను కూడా వేగవంతంగా పూర్తి చేయండి, లేకపోతే వర్షాలు వచ్చి వరద వస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది హుస్నాబాద్కు. దాన్ని కూడా చేయమని చెప్పినాం. అది కూడా పనులు శురువైనాయి, మీరు పర్యవేక్షించవచ్చు. సో బస్వాపూర్ సమస్య కావచ్చు, పందిళ్ళ సమస్య కావచ్చు, హుస్నాబాద్ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు, వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని, ఏసీపీ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడాం. ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం, వాళ్ళకు కూడా చెప్పినాం, చూపెట్టినాం. కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది. పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్లకు కూడా